అది 2016 సంవత్సరం. కాలిఫోర్నియా యూనివర్సిటీలోని కాన్స్టాంటిన్ బాగుటిన్ మరియు మైక్ బ్రౌన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు మన సూర్యుడి నుండి 55 ఆస్ట్రానామికల్ యూనిట్స్ దూరంలో నెప్ట్యూన్ ఆవల ఉన్న గ్రహాంతర వస్తువుల్ని కొన్ని సంవత్సరాలుగా గమనిస్తున్నారు. అలా గమనించేటప్పుడు వారికి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూశారు. అది ఏంటి అంటే, మన సూర్యమండలంలో ఉన్న నెప్ట్యూన్ మరియు యురేనస్ గ్రహాలు సూర్యుడి నుండి దూరంగా చేయడానికి ప్రయత్నించి మళ్ళీ వాటి కక్షలోకి వస్తున్నాయి. వాటిని ఏదో ఒక శక్తి తన వైపుకు లాగేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఏంటది? కంటికి కనిపించిన ఆ శక్తి బలాన్ని గమనించిన వారు అది మన సౌరమండలంలో మన కంటికి కనిపించకుండా దాక్కున్న ఇంకో గ్రహం అని ప్రతిపాదించారు. దానికే ప్లానెట్ 10 అని పేరు పెట్టారు. అసలు ప్లానెట్ 10 అనే గ్రహం నిజంగా ఉందా? దీని గురించి తెలుసుకోవాలి అంటే 100 సంవత్సరాల ముందు చరిత్రకు వెళ్ళాలి. 19వ శతాబ్దంలో ఒక చోటు నుండి ఇంకో చోటుకి ప్రయాణిస్తూ వ్యాపారం చేసుకుంటూ ఆ ప్రాంత విషయాలను చరిత్రగా రాసే ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు. అతని పేరు లోవెల్. అతను ఒకరోజు అంగారక గ్రహం గురించిన ఒక పుస్తకాన్ని చదివాడు. ఆ తర్వాత ఖగోళం మీద ఆసక్తితో ఖగోళ శాస్త్రజ్ఞుడు కావాలని అనుకున్నాడు. అతను తన సంపదను ఉపయోగించి ఒక టెలిస్కోప్ తయారు చేసి మన సౌరమండలంలోని మిగతా గ్రహాలను గమనించేవాడు. ముఖ్యంగా అంగారకుడి మీద మనుషులు ఉండేవారని, శుక్రుడి మీద పెద్ద పెద్ద ఇనుపచువ్వ లాంటి పర్వతాలు ఉండేవని ప్రతిపాదించేవాడు. మరీ ముఖ్యంగా ఇతను మన సౌరమండలంలో 10వ గ్రహం ఉండేదని నమ్మేవాడు. అతను ఈ గ్రహానికి చీకటి రాక్షసుడు అని పేరు పెట్టాడు. ఎందుకంటే ఆ సమయంలో సూర్యుడి నుంచి చివరిలో ఉన్న నెప్ట్యూన్ మరియు యురేనస్ గ్రహాల కక్షల్లో కొద్దిగా తేడాలు కనిపించేవి. వీటిని కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి ప్రభావితం చేస్తుందని అతను బలంగా నమ్మాడు. అదే ప్లానెట్ 10 అని అన్నాడు. చివరికి ఆ 10వ గ్రహాన్ని కనిపెట్టకుండానే తన 61 సంవత్సరాల వయసులో చనిపోయాడు. కానీ అతని ప్రతిపాదనలన్నీ పిచ్చివని, అసలు ప్లానెట్ 10 అనేదే లేదు అని మిగతా శాస్త్రజ్ఞులు వాదించి కొట్టిపడేశారు. దాంతో ప్లానెట్ 10 సిద్ధాంతం పక్కన పడిపోయింది. కానీ ఈ పరిశోధనని ముందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే లోవెల్ తన ఆస్తిలోని $10 మిలియన్ ఈ పరిశోధన కోసం తన వీలునామాలో కేటాయించినట్టు రాశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో తన భార్య అయిన కాన్సాట్ ఒక యువ ఖగోళ శాస్త్రజ్ఞుని సహాయంతో 1930 సంవత్సరం మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. ఇతను కొద్ది రోజులకే ఆకాశంలో చుక్కల నడుమ ఒక మచ్చను గమనించి అది ఒక గ్రహం అని తేల్చాడు. అంతేకాకుండా ఇదే ప్లానెట్ 10 అని ప్రతిపాదించాడు. దానికి ప్లూటో అని పేరు పెట్టాడు. కానీ కొద్ది రోజులకే ప్లూటో గ్రహానికి నెప్ట్యూన్ మరియు యురేనస్ లాంటి పెద్ద పెద్ద గ్రహాలను లాగేంత పెద్దది కాదని, అది ఒక మర్రగుజ్జు గ్రహం అని తేల్చేశారు. కానీ 2016లో మైక్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త ప్లూటోకి గ్రహానికి ఉండాల్సిన లక్షణాలు లేవు అని దానికి గ్రహం హోదా తీసేశాడు. 1992 సంవత్సరంలో నాసా నెప్ట్యూన్ గ్రహం అవతల ఉన్న మస్క వస్తువులను పరిశోధిస్తూ ఆ ప్రాంతానికి కైపర్ బెల్ట్ అని పేరు పెట్టారు. 2016 సంవత్సరంలో ప్లూటో గ్రహాన్ని మరగుజ్జు గ్రహంగా తెలిసిన మైక్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త తన సహోద్యోగి అయిన కాన్స్టాంటిన్ బాగుటిన్తో కలిసి మన సౌర మండలానికి ఆవల ఉన్న కైపర్ బెల్ట్లో ఉన్న మంచు వస్తువులు నిజానికి అవి ఉండాల్సిన కక్షలో కన్నా 8 డిగ్రీలు వంగి తిరుగుతున్నాయని, అంతేకాదు మన సౌర మండలంలో ఉన్న నెప్ట్యూన్ మరియు యురేనస్ గ్రహాలు కూడా ఆ వైపుకు లాగేయడానికి విఫలయత్నం జరుగుతుంది అని, ఇంత పెద్ద గ్రహాలను మరియు మంచు వస్తువులను ప్రభావితం చేయాలి అంటే అక్కడ ఖచ్చితంగా ఒక పెద్ద వస్తువు ఉండాలి అని వారి అంచనా ప్రకారం ఆ కైపర్ బెల్ట్ ప్రాంతంలో మన భూమి కన్నా 10 రెట్లు పెద్దది, దాదాపు 1,00,000 కిలోమీటర్ల వ్యాసం ఉన్న ఒక పెద్ద గ్రహం ఉంది అని, అది మన సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి దాదాపు 10,000 సంవత్సరాల నుండి 20,000 సంవత్సరాలు పడుతుందని ప్రతిపాదించారు. ఈ గ్రహం యొక్క గ్రావిటీ వల్లనే నెప్ట్యూన్ మరియు యురేనస్ గ్రహాలు ప్రభావితం అవుతున్నాయని తేల్చారు. అసలు అక్కడ ఉన్నది గ్రహమా లేక మరొక అదృశ్య శక్తి? ఇక్కడికి గ్రహం ఎలా వచ్చిందనడానికి 3 సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ఇందులో మొదటిది, అది దాక్కుని ఉన్న చోటనే ఏర్పడి ఉండాలి. ఇలా జరగాలి అంటే అక్కడ దాని పుట్టుకు కారణమైన మరొక సౌర వ్యవస్థ ఉండాలి. కానీ ఆ ప్రాంతంలో మరొక సూర్యుని జాడలేదు. ఇంకా రెండోది, మన సూర్యుడు మరొక సూర్యుని దగ్గర నుంచి ఆ గ్రహాన్ని దొంగిలించి ఉండాలి. ఇలా జరిగితే మన సౌర వ్యవస్థలోని ఇంకో గ్రహం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది మరొక థియరీ. ఇక మూడోది, మన సౌర వ్యవస్థ ప్రారంభ దశలో ఉన్నప్పుడు బృహస్పతి లేదా శని లాంటి భారీ గ్రహాల వలన ఆ గ్రహం సూర్యుని నుండి దూరంగా విసిరివేయబడి ఉండవచ్చు. తర్వాత వేరే సూర్యుని లేదా నక్షత్రం గ్రావిటీ వలన దాని కక్షలో మార్పులు చేయబడి సూర్య కుటుంబం అవతల సెటిల్ అయి ఉండవచ్చు. అవును, అక్కడ ఒక పెద్ద గ్రహం ఉండవచ్చు లేదా ఒక నక్షత్ర కాలరంధ్రం కూడా ఉండవచ్చు. ఎందుకంటే అక్కడ గ్రహాలను కూడా ప్రభావితం చేయగల శక్తి ఉంది. అంత శక్తి అంటే అది గ్రహం కంటే ఎక్కువ గ్రావిటీ ఉన్న మరొక వస్తువు అయి ఉండాలి. మన విశ్వంలో నక్షత్రాలు గ్రహాల కంటే ఎక్కువ గ్రావిటీ కలిగి ఉండేది కాలరంధ్రాలు. వీటికి మాత్రమే వేరే గ్రహాల యొక్క కక్షలను ప్రభావితం చేయగల గ్రావిటీ ఉంటుంది. మనకు బాగా తెలిసిన కాలరంధ్రాలు నక్షత్ర కాలరంధ్రాలు. ఇవి మన సూర్యుడి కంటే 2 నుంచి 3 రెట్ల ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి.
మరికొన్ని సూర్యుడి కంటే బిలియన్ రెట్ల ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. వీటిని సూపర్ మాసివ్ కాలరంధ్రాలు అని అంటారు. అవి ఎలా ఏర్పడతాయంటే, ఏదైనా ఒక నక్షత్రం తనలో తాను పేలిపోయి కూలిపోతే ఈ కాలరంధ్రాలు ఏర్పడతాయి. క్రమక్రమంగా అవి తన చుట్టూ ఉన్న ఇతర వస్తువులను తన వైపు లాక్కొని మింగేయడం వల్ల మరింత ద్రవ్యరాశిని పొందుతాయి. ఇలా అవి కొద్ది కొద్దిగా తమ ద్రవ్యరాశిని పెంచుకుంటూ అధిక గురుత్వాకర్షణ ఉన్న కృష్ణబిలం లేదా బ్లాక్ హోల్గా మారవచ్చు. కానీ కుయిపర్ బెల్ట్లో ఉన్నది కృష్ణబిలం కాకపోవచ్చని, ఎందుకంటే ఒక కృష్ణబిలం తన చుట్టూ ఉన్న మన సూర్యుడు లాంటి నక్షత్రాలను కూడా తన వైపు లాక్కొని మింగేసేంత గ్రావిటీ ఉంటుందని అంటున్నారు. బహుశా అక్కడ ఉన్నది ఆదిమ కాలబిలం కావచ్చు అని, దానికి అంత పెద్ద స్థాయిలో గ్రావిటీ ఉండదని అంటున్నారు. ఈ ఆదిమ కాలబిలాలు విశ్వ ప్రారంభ సమయంలో ఏర్పడతాయని, వీటికి అంత గ్రావిటీ ఉండదని అంటున్నారు. కానీ అవి తమ గుండా కాంతిని కూడా పోనివ్వలేనంత దట్టంగా ఉంటాయి. వీటికున్న ద్రవ్యరాశి గ్రావిటీ ఒక నక్షత్రం కంటే తక్కువ ఉండవచ్చు. ఇది మన వాళ్ళు అంచనా వేసిన ప్లానెట్ 10కి సమానంగా మనం నివసిస్తున్న భూమికి 10 రెట్లు ఎక్కువ ఉండవచ్చు. అందుకే అక్కడ ఒక గ్రహం ఖచ్చితంగా ఉండవచ్చు, లేదా ఒక నక్షత్ర కాలరంధ్రం కూడా ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. మరి అక్కడ ప్లానెట్ 10 ఉంటే మనం ఎందుకు చూడలేకుండా ఉన్నాము? ఖగోళ శాస్త్రవేత్తలు ఏదైనా ఒక గ్రహాన్ని వెతికేటప్పుడు వాటిని చూడడానికి భూమి మీద అనువైన ప్రదేశాన్ని వెతుకుతారు. అలాగే ఏ సమయంలో ఖగోళాన్ని పరిశీలిస్తే ఆ గ్రహాలు కనపడతాయో ఖచ్చితమైన సమయాన్ని లెక్కిస్తారు. కానీ ప్లానెట్ 10 లాంటి గ్రహాన్ని వెతికేటప్పుడు చాలా ఫ్యాక్టర్స్ లెక్కలేక వస్తాయి. ఎందుకంటే ఈ ప్లానెట్ 10 ఉన్న ప్రదేశం మన భూమి నుండి చాలా తక్కువ మొత్తంలో మాత్రమే కనపడుతుంది. దీన్ని కనుక్కోవాలంటే మరింత టెక్నాలజీతో కూడిన సరైన టెలిస్కోప్ అవసరమవుతుంది. సరైన ప్రదేశం కూడా కనుక్కోవాలి. అది ఆ ప్రాంతంలో తిరిగే సమయాన్ని కూడా లెక్కలేక తీసుకోవాలి. ప్రస్తుతం మన సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలు హవాయి దేశంలోని మోనోకెయి అనే నిద్రాణ స్థితిలో ఉన్న అగ్నిపర్వతం మీద ఉన్న సుబారు టెలిస్కోప్ ద్వారా గమనిస్తున్నారు. 8.2 మీటర్ల ఎత్తు ఉన్న ఈ టెలిస్కోప్ సుదూరంలో ఉన్న బలహీనమైన కాంతిని కూడా సంగ్రహించి పరిశోధించగలదు. కానీ కుయిపర్ బెల్ట్ లాంటి ప్రదేశంలో ఉన్న గ్రహాలను కనుక్కోలేకుండా ఉంది. ఎందుకంటే సూర్యుడి నుండి వచ్చే కాంతి కుయిపర్ బెల్ట్ ప్రాంతానికి చేరలేదు. అందువల్ల అక్కడ వెలుతురు లేని చిమ్మ చీకట్లు ఉన్నాయి. ప్రస్తుతం చిలీలో నిర్మాణంలో ఉన్న రూబిన్ టెలిస్కోప్ అందుబాటులోకి వస్తే ఈ కుయిపర్ బెల్ట్ ప్రాంతాన్ని పరిశోధించే అవకాశం వస్తుంది. ఇది పూర్తవడానికి మరో 2-3 సంవత్సరాలు పట్టవచ్చు. ఆ తర్వాతనే అక్కడ ఉండేది గ్రహమా, లేదా కాలరంధ్రమా, లేదా అంతరిక్షంలో ఉండే చీకటి రాక్షసుడా అనేది తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. మీకు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైన్ ఇన్, బై బై.